వెల్కమ్ బ్యాక్. తెలుగు రాష్ట్రాల రాజకీయాలను క్షణక్షణం విశ్లేషిస్తూ అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహాలకు అద్దం పట్టే ప్రత్యేక కార్యక్రమం పార్టీ హెడ్ క్వార్టర్స్కు స్వాగతం. రాజకీయ నిర్ణయాల కేంద్ర బిందువు, పార్టీల అసలు పవర్ హబ్ అదే పార్టీ హెడ్ క్వార్టర్స్. అక్కడే వ్యూహాలు రూపుదిద్దుకుంటూ ఉంటాయి, అక్కడే రాజకీయ సమీకరణాలు మారుతూ ఉంటాయి, అక్కడే రాబోయే రాజకీయాలకు బ్లూ ప్రింట్ కూడా సిద్ధమవుతూ ఉంటుంది. ఏ పార్టీలో ఏం జరుగుతోంది, ఎవరు టార్గెట్, ఎవరు, ఎక్కడ అసంతృప్తి, ఎక్కడ ఆపరేషన్ ఆకర్ష్, ఎవరి వ్యూహం వెనక ఎలాంటి రాజకీయ లెక్కలు ఉన్నాయి, ఇలాంటి అన్ని కీలక పరిణామాలను పార్టీల అంతర్గత సమాచారం నుంచి తెర వెనక రాజకీయాల వరకు వేగంగా విశ్లేషణాత్మకంగా మీ ముందుకు తీసుకొస్తోంది రాజ్ న్యూస్. నేతల అడుగులు, అధిష్టానాల ఆలోచనలు, కూటముల కదలికలు, రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలపై పూర్తి విశ్లేషణతో ఇవాల్టి పార్టీ హెడ్ క్వార్టర్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు గులాబీ దళపతి సన్నాహాలు చేస్తున్నట్లు జోరుగా చర్చ సాగుతోంది. ఈ యాత్రలో భాగంగా రాష్ట్రంలో ఉన్న పలు జిల్లాల్లో రైతులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం. వ్యవసాయ రంగ సమస్యలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రభుత్వ విధానాలపై నేరుగా వారి అభిప్రాయాలను తెలుసుకునేందుకు కేసీఆర్ భేటీలు కానున్నారని తెలుస్తోంది. అటు బస్సు యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ రూపకల్పనలో బీఆర్ఎస్ నాయకత్వం నిమగ్నమైంది. రాష్ట్రంలోని ప్రధాన వ్యవసాయ ప్రాంతాలు, కీలక నియోజకవర్గాలను కవర్ చేసేలా ఈ యాత్రకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మరి బస్సు యాత్ర ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది, ఈ బస్సు యాత్రలో ఎవరెవరిని కలుస్తారు, ఏం చేయబోతున్నారు, ఏం మాట్లాడబోతున్నారు, వారి సమస్యలు తీర్చే విధంగా ఎలాంటి కార్యాచరణ రూపొందించబోతోంది బీఆర్ఎస్. ఇక మరింత విశ్లేషణ, మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, బీఆర్ఎస్ బస్సు యాత్ర విత్ కేసీఆర్ అంటే చాలా ఒక రకంగా చెప్పాలంటే భారీ ప్రణాళికే. మొత్తం ఇంపార్టెంట్ నియోజకవర్గాలను కలుపుతూ, అలాగే రైతుల ప్రధాన సమస్యల్ని టచ్ చేస్తూ వెళ్ళబోతున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు సత్ఫలితాలు ఇవ్వచ్చు, ఉంటే ఎప్పటి నుంచి బస్సు యాత్ర ఉండొచ్చు, అండ్ రైట్ నౌ ఇవాళ రేపు రైతుల సమస్యలే చాలా ఎక్కువగా ఫోకస్ అవుతున్నాయి. సో దీన్ని అందిపుచ్చుకుని, దీన్ని క్యాష్ చేసుకునే పనిలో పడిందా బీఆర్ఎస్? ఎస్, తప్పకుండా రమణ. ఎందుకంటే రైతుల అంశాలు ప్రధానంగా రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసాం మనం, పోయిన ఖరీఫ్ సీజన్లో యూరియా దొరక్క రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత ఇక రబీ సీజన్లో వడ్లు కొనుగోలు చేయడం లేదు, వర్షాలకు వడ్లు మొత్తం పూర్తిగా తడిసిపోయి మొలకెత్తుతున్నాయి, కొనుగోలు చేయండి అని కూడా రైతులందరూ కూడా రోడ్లపైకి వచ్చి నిరసన చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు మళ్ళీ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. జూన్ నెల నుంచి మనకి ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మరోసారి యూరియా కొరత రాష్ట్రంలో ఉండే అవకాశం ఉందని కూడా పెద్ద ఎత్తున రైతులందరూ కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇదొక భాగం. ఇక కేసీఆర్ బస్ యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఎందుకంటే ఎవరు కూడా ఊహించలేదు. యాక్చువల్గా కేసీఆర్ ఎప్పుడు ఆయన వస్తారు, ఏం మాట్లాడతారు అనేది కూడా కొంత ఆసక్తిగా ఉంటుంది. ఇప్పటివరకు ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ 4 బహిరంగ సభలకు హాజరయ్యారు, 4 ప్రెస్ మీట్లకు హాజరయ్యారు. సో ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా, బహిరంగ సభకు వచ్చినా ఆయన ఏం మాట్లాడతారు, ఏం చెప్పబోతారు అనేది కూడా కొంత ఆసక్తి. చాలామంది టీవీలో కతుక్కొని పోయి మరి కేసీఆర్ స్పీచ్ వింటుంటారు. సో ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ బస్ యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నట్టు పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఇదే విషయాన్ని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లో లీడర్గా ఉన్నటువంటి హరీష్ రావు చెప్పుకొచ్చారు. సో కేసీఆర్ బస్ యాత్ర తొందరలోనే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7వ తారీఖు రోజు 3 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. సో 3 ఏళ్ళ తర్వాత, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు పూర్తి చేసుకున్న తర్వాత, అంటే మరో 2 ఏళ్ళ పాటు అధికారంలో ఉంటుంది కాబట్టి, సో ఆ 2 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్న నేపథ్యంలో అందుకు కేసీఆర్ బస్ యాత్ర ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్టు పార్టీ వర్గాల ద్వారా మనకైతే సమాచారం అందుతుంది. సో ఎక్కడెక్కడ కేసీఆర్ బస్ యాత్ర ఉంటుంది, సో ఆయన కార్నర్స్ మీటింగ్స్ ఎన్ని ఉంటాయి, సో ఏం మాట్లాడాలి, ఏంటి అనే విషయాలన్నిపైన కూడా ఇప్పటికే సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఒకవైపు కేటీఆర్ పాదయాత్రకు తొందరలోనే శ్రీకారం చుట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవైపు కేటీఆర్ పాదయాత్ర, మరోవైపు కేసీఆర్ బస్ యాత్ర. సో ఇవి బీఆర్ఎస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఎంతోగానో ఉపయోగపడుతుందని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, శ్రేణులు చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ బస్ యాత్ర ముఖ్యంగా రైతుల అంశాలనే ప్రధాన ఎజెండాగా తీసుకొని వెళ్ళే అవకాశం ఉన్నట్టు మనకైతే పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయ సమాచారం. ఎందుకంటే రైతుల ఎజెండే అంశంగా పార్టీ ముందుకెళ్లాలని భావిస్తుంది, రైతుల అంశాలను ప్రత్యేక ఫోకస్ పెడుతుంది.
బీఆర్ఎస్ పార్టీ 9.5 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు సో ఆనాడు రైతులకి మేలు జరిగితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతే రాజుగా ఉండాల్సిన పరిస్థితి ఉండే గతంలో, కానీ ఇవాళ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తూ వస్తుంది. సో అందుకు ఈసారి నేరుగా కేసీఆర్ రైతులను కలిసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే అప్పుడు రైతులకి చేసినటువంటి మేలు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సో అప్పుడు రైతులకు చేసినటువంటి మేలు అన్నీ కూడా మరొకసారి గుర్తు చేస్తూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నిర్వాహకం గురించి రైతులకు వివరించాలని కూడా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అందుకు బస్సు యాత్రకు తొందరలోనే శ్రీకారం చుట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ప్రతి చోట కూడా రైతులను కలవడం, రైతుల సమస్యలు తెలుసుకోవడం, సో కార్నర్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం, వారి సమస్యలను తెలుసుకొని సో ఏ విధంగా ముందుకెళ్ళాలి అనడం, తర్వాత ఇక బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకి చేయబోయే మేలు ఏంటి, ఈ విషయాలన్నింటినీ కూడా రైతులకి కేసీఆర్ సమాచారం ఇస్తారని చెప్పేసి కూడా మనకైతే తెలుస్తుంది. కాబట్టి ఊహించిన విధంగా యాక్చువల్గా చాలా పెద్ద ట్విస్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే కేసీఆర్ బస్ యాత్ర శ్రీకారం చుడితే మాత్రం సో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం కూడా చలనం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రైతుల అంశాన్ని తీసుకొని కేసీఆర్ బస్ యాత్ర చేస్తే మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంలో కూడా చలనం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసే మనం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అక్కడక్కడ కనిపించింది, చాలా చోట్ల కనిపించింది. సో కాబట్టి సో వారి సమస్యలు పరిష్కారం కావాలంటే రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తేనే అది సాధ్యమవుతుందనే విషయాన్ని మరోసారి బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు వివరించబోతుంది. కాబట్టి సో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి సంక్షేమం అభివృద్ధి జరిగిందో సో తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చిన తర్వాత అలాంటి అభివృద్ధి సంక్షేమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా భరోసా మరోసారి బీఆర్ఎస్ పార్టీ ఇవ్వబోతుంది. కాబట్టి మనకి తొందరలోనే అంటే మనకి కేసీఆర్ బస్ యాత్రకు సంబంధించినటువంటి, ఎందుకంటే ఇప్పటికే మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు కేసీఆర్ బస్ యాత్ర ఉంటుందని కూడా చెప్పుకొచ్చారు. కాబట్టి సో దానికి సంబంధించి తొందరలోనే ఒక షెడ్యూల్ కూడా ప్లాన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ సైదులు.